పాడినా వద్దు చెప్పండి. ఆకలి అవుతుందా? నాకిద్దరంటే భయం, షుగర్ వాళ్ళు, బీపీ వాళ్ళు. ఒక సభలో అలాగే అందరు చెప్పమంటున్నారు. ఒక ఆయన లేచి ముగిజా ఆకలి తట్టుకోలేకపోతుంటే. షుగర్ వాళ్ళని, బీపీ వాళ్ళని దేవుడు కంట్రోల్ చేయను కాక. ఇంకొక అయిపోయింది, ముగించైపోతున్నాను. కొన్ని మాటలు చెప్పనా వద్దా? చెప్పండి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మీ చేతులు నాకు ఎట్లా కనపడుతున్నాయంటే ముగించావా మూతి పగిలిపోతున్నాడు. నా తొందర చెప్పండి గట్టిగా. నెట్ల దేహము అనండి. నత్తలు కాదు, నెట్ల దేహము జాంచగవే నెట్ల దేహము మసిరిగాలు, మంకరగాలు, పింకరిగాలు, జాంజగండ్రోయ్ కుర్రోయ్. మీకర్థమైన అర్థం కాకపోయినా భక్తులారా నేను పాడతాను, బాబులు కొడతారు. నన్ను కాదు, వాయిద్యాలు. ఇది నువ్వు కిందకి వెళ్ళిపోయింది. ఎందుకు కిందకి వెళ్ళిపోయావు? నిన్నేం చేయనులే నాన్న. ఏ నాటికైనా మీరు అడవులోకి లే, నేను తీసుకెళ్తాగా. అక్కడే తీసుకెళ్తాను, అక్కడే మీ పెళ్ళిళ్ళు. చప్పట్లు. కోయ నెట్ల దేకము జాంజకు యేసు నెట్ల దేకము. చప్పట్లు. సరి కొట్టండి, సరిగా గుమ్ము రావాలి. అది మధ్యలో మార్చొద్దు. చప్పట్లు. కోయారే కోయ్ కోయ్ కోయ బామారి సందమామ కోయ్ 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 కోండ కోయ్. ఆ మధ్యలో ఒక ముసలి భక్తుడికి ఈ మాట అర్థం కాక కోయ్ కోయ్ 80 కోండు కోయ్ అన్నాడు. చప్పట్లు. కోయారే కోయ్ కోయ్ కోయ బామారి సందమామ నెట్ల దీకము జాంజగు యేసు నెట్ల దీకము. మసిరిగాలు, మంగరగాలు, పింకరిగాలు, జాంజగండ్రో మస్కోట్లు, మంకాళ్ళు, పింకుళ్ళు, జాంజగండ్రో కుర్రో అని దెబ్బలు కొట్టబాకు. అది ఆనికిపోతుంది అనుకుంటున్నానా? అది దానికి ఆనికిపోతుంది అనుకుంటా. అప్పుడు అక్కడ రావట్లేదు. కొద్దిగా పైకెత్తండి. మరి అవును, ఏమి లేదు, నా భయం నాది. ఆ మధ్య అమలాపురం మీటింగ్ వెళ్తే ఒక ముసలమ్మకి చెవులు వినపడమంట. ఆమెను తీసుకొచ్చి కుర్చీ వేసి ఆ బాక్స్ పక్కన కూర్చోబెట్టారు. దాంట్లో కొన్ని రిజల్ట్స్ ఉన్నాయి. నేను డిష్ అన్నాడు అంతే. ముసలం పడిపోయింది. మేము పడిపోయింది అనుకున్నాం. ఆ ముసలమ్మ చచ్చిపోగానే మీటింగ్ పెట్టిన ఆ బంధువులందరూ వచ్చి మీటింగ్ పెట్టిన పాస్టర్ని చెప్పి నన్ను వినయ్ గారిని పెచ్చ కొట్టారు. నేను ఎలాంటి స్టేజ్ కిందకి వెళ్ళిపోయా. వాళ్ళు చుట్టూ కాసి రా గుర్రప్ప అని కుమ్మేశారు. అప్పటి నుంచి నా భయం నాది. ఎవరికైనా ముసలోగా ఏదైనా జరిగితే మా సంబంధం లేదు. చప్పట్లు. కోయారే కోయ్ కోయ్ కోయ బామారి సందమామ కోయ్ 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 కోండు కోయ్ కోయ్ కోయ్. ఏయ్ బండి బంధూరే భయ్య బండి బంధూరే గుడిని జమారే భయ్య భజన జమారే యేసుజ ప్రభుణ్య దూకుని జమారే బండి బంధూరే భయ్య బండి బంధూరే గుడిని జమారే భయ్య భజన జమారే. సప్పలు కొట్టండి, మీరు సప్పలు కొట్టండి. యేసు మర్యాదగా చేతులు పైకెత్తండి.
ఎవరైనా చేతులు లేపలేకపోతే పక్కోలు సహాయం చేసి వాళ్ళని ప్రోత్సహించండి భక్తులారా. ఆ ముసల భక్తురాలు ఒక్క చెయ్యి ఎత్తింది. ఇష్టంగా చేతులు ఎత్తండి, చేతులు పైకెత్తి గట్టిగా ఆపకుండా చప్పట్లు. బండి బంధూరే భయ్య బండి బంధూరే, గుడిని జమారే భయ్య భజన జమారే. చప్పట్లు కొట్టండి, మీరు చప్పట్లు కొట్టండి. లేదు, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ఇది క్రిస్మస్. ఇది యేసయ్య ఎప్పుడైతే మన గుండెల్లోకి వస్తాడో ఆనాడే నిజమైన క్రిస్మస్ ఆనందం. మీ ముందు ఈ దరిద్రుని ప్రభు నిలబెట్టాడు. ఒకప్పుడు నాకు బట్టలు కొళ్ళు. అసలు నేను పుట్టిన కాడ నుంచి 13 సంవత్సరాల దాకా అసలు నేను స్నానం చేయలేదమ్మా. స్నానం చేయలేదు. 1 కాదు 2 కాదు, 13 సంవత్సరాలు నాకు స్నానం అంటే ఏంటో కూడా తెలియదు. బ్రష్ కూడా తెలియదమ్మా. మా నాన్న ఆంబు తెంకని ఎప్పుడు నాకు స్నానం చేయించలేదు. పులులు సింహాలు జంతువులు బ్రష్ చేస్తాయా, స్నానం చేస్తాయా? నేనంతే. నన్ను కుట్టిన పురుగులు తెచ్చి ఎంత కమ్మన అసలు వచ్చేవాళ్ళం. అసలు అడవుల్లో ముందు మా ఆడపిల్లల్ని కొడతా వస్తారు దుర్మార్గులు. కత్తులతో బాంబులతో కదా ముందు వాళ్ళ మీద పరిగెత్తుకెళ్ళి, నేను వెళ్ళి పరిగెత్తుకెళ్ళి లాభా దెబ్బా దెబ్బా లాభా వాతించాల మంకడిపోయినా హా అనేవాడిని. ముందెలగానే హా అనేవాడిని అంతే. హా అనగానే వాళ్ళకి నా నోట్లో ఉన్న ఆనందకరమైన ఆ వాసన వాళ్ళ ముక్కులకి వెళ్ళి సొరదెబ్బ కింద పడిపోయారు. కత్తులతో బాంబులతో తుపాకులతో కాదు, నా వాసనతో చచ్చిపోలేరు. ఆ పాస్టర్ అన్నాడు, నువ్వు ఒక 5 బాప్తిస్మై నేను ఒక 5 ఇస్తా అన్నాడు. నేను అన్నాను, నేను అసలు మా సంఘానికి ఇవ్వలేదు, మీరు ఇచ్చుకోమన్నా. ఎవడు చెప్పాడు నీకు? నువ్వు ఇమ్మని చెప్పి నన్ను తీసుకెళ్ళాడు. గుంటూరు బుడంపాడు, దానికి ముందు కృష్ణా కెనాల కాలువ స్పీడ్గా ఉంటుంది, లోతుగా ఉంటుంది. పాస్టర్ గారు 6 అడుగులు ఉన్నాడు. ఆయన కాళ్ళు దిగాడు, ఆయనకి పొట్టకడికి వచ్చి నీళ్ళు. నేను దిగాను, నాకు పేకడికి వచ్చినాయి. నేను ఇలాగంటున్నా. అయ్యగారి దగ్గర మంచి యవనస్తులు 5 ఉన్నారు బాప్తిస్తానికి. నా దగ్గర 5 ఉన్నారు ముసలు డొక్కోలు. ఫస్ట్ ముసలం కళ్ళు కనపడతలేదు, నిలబడలేకపోతుంది, నటట అంటుంది. నేను అన్నాను, ఇది కాలం ఏంది, ఆ ముసలం ఏంది? ఆమెను అక్కడ కూర్చోబెట్టండి. లాస్ట్లో వచ్చి ఆమెకి బాప్తిజాలు అయిపోయిన తర్వాత వచ్చి నేను నీళ్ళు మోకాన కొడతానన్నా. చెప్తున్నా, నాకు వినపడుతుంది మాటలు. బామ్మగారు మీకు 80 దాటిపోయినాయి, మీరు దిగబాకండి, అయ్యగారు అసలు డ్యాన్స్ చేస్తున్నాడు, నువ్వు డ్యాన్స్ చేస్తావు, మీకు డ్యాన్స్ మేము చూడలేము, ఇక్కడ కూర్చోండి. లాస్ట్లో అయ్యగారు వచ్చి మీకు మోకాన్ని నీళ్ళు కొడతారంటే నాకు అట్టొద్దు, దిగుతా అని దిగింది. ఆ తల్లిగారు పెద్ద ముసలమ్మ చేయిని పట్టుకున్నాను, నా చేయ పట్టుకుంది. నా బాధ చెప్పుకుంటున్నాను. అమ్మా, ఇదే నా జీవితంలో ఫస్ట్ బాప్తిసం. నేను ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు. నా చేయి నువ్వు గట్టిగా పట్టుకో, నీ చేయి నేను పట్టుకుంటాను. నువ్వు తొందరపడి నన్ను ముంచుకో, ముంచేది నిన్ను, అది గుర్తుంచుకో. పక్కన అయ్యగారి దగ్గర మంచి యవనస్తుడు బాప్తీసానికి రెడీగా ఉన్నాడు. రెడీగా ఉంటే ఆయన అన్నాను, అయ్యగారు బాప్తీస్తున్నాడు, ఆయనకి ప్రమాణం చేస్తాడు, ముంచుతాడు. నిన్ను ముంచుని నేను అక్కడ వెనక ముంచుతారన్నమాట, నేను ముంచుని నేను. కాబట్టి అయ్యగారు అబ్బాయిని ముంచి లేపిన తర్వాత ముంచుతాడు. నేను నీ చేయబట్టుకుని ఒకటి తల మీద ఎత్తాను, నువ్వు మునుగు, నేను లేపుతానన్న. అలాగే బాబాయ్ అంది. అయ్యగారు ప్రమాణం చేపించి అబ్బాయిని ముంచాడు. ముసలమ్మని ఒకటేసాను, మునిగింది. ముసలమ్మ మునిగింది, అబ్బాయి మునిగాడు. ముసలమ్మ మునిగింది, అబ్బాయి లెగిశాడు. ముసలమ్మను ముంచగానే ఎట్టా జారిపోయిందమ్మ చేపలాగా కొట్టుకుపోతుంది, వెళ్ళిపోతుంది. నేను ఎత్తుకుంటున్నాను. పైన వాళ్ళ మనవడు, ఆయన అన్నులు అంత అన్నులు వాళ్ళు. ఫాదర్ గారండి మా బామ్మ మీద అన్నాడు. ఏది? నేను వద్దన్నా, దిగుతా. దిగింది, వెళ్ళిపోయింది. మా బామ్మకి 80 దాటిపోయినాయండి. 70 సార్లు చావు వచ్చింది. మరి ఏ పుణ్యాత్ముడి చేతిలో పోద్ది అనుకున్నాం, నీ చేతిలో పోయింది కాబట్టి మీరు పైకి రమ్మంటున్నారు. నాకు భయం వేసింది. వెళ్ళినా కొడతారు,
వెళ్ళకపోతే సావ కొడతారు. సరే వెళ్ళాను, నలుగురు పంపించారు ఆ ముసలమ్మ కోసం. మునిగిపోయిన ముసలమ్మ చచ్చిపోయింది. కొట్టుకుపోతుందమ్మ. కొట్టుకుపోయిన ముసలమ్మ నలుగురు మోసుకొస్తుంటే నాకు ఎట్లా ఉంటుందమ్మా? అయిపోయింది నా జీవితం, అయిపోయింది నా బ్రతుకు అని చెప్పి పైకి వెళ్ళాను. సరే వాళ్ళన్నారు మా కులాచార ప్రకారంగా ఎవరు చేతిలో చచ్చిపోతే ముసలమ్మ వాళ్ళే వచ్చి సమాధి చేయమన్నారు. వెళ్ళకపోతే నాకు చేస్తారు సమాధి. వెళ్ళాను, శుభ్రంగా సమాధి కార్యక్రమం పాల్గొన్నాను. అయిపోయింది. నేను రాత్రి నుంచి గమనిస్తున్నాను, ఇక్కడ చాలామంది ముసలోళ్ళు ఉన్నారు. ఎవరైనా ఇంకా ముసలోళ్ళు బాప్తీసం పొందకపోతే నా చెయ్యి చాలా మంచిది. ఇక్కడ ఏమన్నా కాలువలు ఉన్నాయన్నా? ఎక్కడ? ట్యాంక్ వద్దు, కాలువ కావాలి. ఆ ముసలమ్మని చూడు, నాకు వద్దంటుంది. చప్పట్లు. కోయారే కోయారే కోయ్ కోయ్ కోయా బామారి సందమామా కోయ్ 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 కోండ్ కోయ్ కోయ్ కోయ్. ఏయ్ బండి బంధూరే భయ్య బండి బంధూరే घोड़ी जमारे भैया भजन जमारे येसु जा प्रभुण्य दुखन जमारे भंडी बंधूरे भैया भंडी बंधूरे घोड़ी जमारे भैया भजन जमारे सपल कोट्टंडी मीरू सपल कोट्टंडी येसु